హలో ఆల్. సో ఇవాళ మేమైతే చంద్రముఖి మూవీ షూటింగ్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే మంచిగా నిమ్మకాయ షర్బత్ కలుపుతున్నారనమాట. ఇంకా తాగేసి అయితే బయలుదేరిపోయాము. హాయ్ చెప్పు. బెంగళూరు ప్యాలెస్ వచ్చేసి వసంతనగర్లో ఉందన్నమాట. అక్కడికైతే డైరెక్ట్ మెట్రో అయితే లేదు. ప్యాలెస్కి నియర్ బై మెట్రో స్టేషన్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఏదన్నా మనం వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళాలి. సో ఇంకా అదంతా ఎందుకులే అని చెప్పేసి మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. ఇది వచ్చేసి కేఆర్పురం కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఎవరికైనా తెలిసినట్టయితే కమెంట్ చేయండి. మన సైడ్ అయితే ఎండలు గట్టిగానే ఉన్నాలే, కానీ బెంగళూరులో అయితే అసలు సమ్మర్ అయినా అన్నట్టుందనమాట. అయితే నేను మొన్న కబన్ పార్క్ వెళ్ళినప్పుడు మీకు చెప్పాను కదా, బెంగళూరులో మొత్తం చెట్లు ఉంటాయి, బాగా పెంచుతారు అని. మీకు కూడా ఒకసారి చూపిద్దాము క్లియర్గా అని చెప్పేసి చిన్న క్లిప్స్ అయితే తీశాను. మీరు బెంగళూరులో ఏ మూలకి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా కూడా ఇలాంటి చెట్లు అయితే మీకు కనిపిస్తూనే ఉంటాయి. అడుగుంటాయి అన్నమాట చెట్లు. అందుకనే ఇక్కడ క్లైమేట్ కూడా అలాగే ఉంటుంది. సమ్మర్లో కూడా బాగా అనిపిస్తుంది. మళ్ళీ రోడ్లు చూడండి, అంత పెద్దగా ఏముండవు. అందుకే కావచ్చు ఇక్కడ ట్రాఫిక్ అంత ఎక్కువ ఉంటుంది. మా అన్నయ్య వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారని చెప్పాయి కదా, ఇంకా వాళ్ళు మేము కలిసి అయితే వెళ్తాము. మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మేము కలిసే వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఇంకా ప్యాలెస్కి అయితే వచ్చేసాము. ఈ ఫ్లవర్స్ చూడండి పర్పుల్ కలర్ లో ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఇది వచ్చేసి ప్యాలెస్ కి ఎంట్రన్స్. అప్పట్లో ఈ ప్యాలెస్ ని బ్రిటిష్ స్కూల్ కోసం నిర్మించారంట. ఆ తర్వాత వడియర్ రాజవంశం వారు దీన్ని కొనుగోలు చేసి ఇలా రాజ్మహల్ లాగా నిర్మించారంట. ఈ ప్యాలెస్ వచ్చేసి దగ్గర 454 ఎకరాల్లో ఉంటుంది. ఈ ప్యాలెస్ ఇంకా కూడా ఆ రాజవంశీకులకి చెందినదేనంట. ఇక్కడ చూడండి చెట్లు ఎలాగున్నాయో, అసలు ఒక వనం లాగే ఉంది కదా. ఇదిగోండి ఇదే అన్నమాట ప్యాలెస్. ఫస్ట్ నేను చూడగానే అయితే ఏదో సెట్టింగ్ లాగా అనిపించింది నాకు దూరం నుంచి, కానీ కొంచెం దగ్గరకు వచ్చి చూస్తే అర్థమైంది అదంతా కూడా రాయి అన్నమాట. మొత్తం ప్యాలెస్ అంతా కూడా ఇలాగ రాయితోనే నిర్మించారు. ఇంకొక 100 ఏళ్ళు అయినా కూడా కొంచెం కూడా చెక్కు చెదరదేమో అనిపిస్తుంది నాకైతే, అంత స్ట్రాంగ్ గా కట్టారు. ఈ ప్యాలెస్ కట్టడానికి ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయితే పట్టిందంట. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 270, అదే ఫారినర్స్ కి అయితే 500 అంట. 270 రూపీస్ అయితే నాకు అంత వర్త్ కాదేమో అనిపించింది. ఇదిగోండి రాయిని చూడండి ఎట్లా చెక్కినారో. ఇక్కడ నేను ఒక ఫోటో డిస్ప్లే చేస్తా చూడండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది చంద్రముఖి మూవీలో ఉంటది అనమాట. స్టార్టింగ్ లో ఇందాక మీకు స్టెప్స్ చూపించాను కదా, ఆ స్టెప్స్ మించి కొంచెం పైకి నడుచుకుంటూ వస్తే లెఫ్ట్ సైడ్ మనకైతే ఇది కనిపిస్తుంది. ఇదైతే అంతా ఒక పెద్ద హాల్ లాగా ఉంది. ఇక్కడికి వేరే దేశపు రాజులు వచ్చినప్పుడు వాళ్ళకి లంచ్ ఇక్కడే ఏర్పాటు చేసేవారంట. అక్కడ చూడండి మీ లెఫ్ట్ సైడ్ ఒక ఏనుగు బొమ్మ కనిపిస్తుంది కదా, అది కూడా మీరు చంద్రముఖి సినిమాలో చూసుంటారు. చంద్రముఖి అనే కాదు, ఇంకా ఇక్కడ వేరే మూవీ షూటింగ్స్ కూడా జరిగాయంట. అయితే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే గనక ప్రతి ఒక్క వాల్ కూడా రాజముద్రికలు కానీ, ఫొటోస్ కానీ, లేదంటే పెయింటింగ్స్ కానీ, అప్పట్లో వాళ్ళ ప్యాలెస్ ఫొటోస్, లేదంటే వాళ్ళ కుటుంబీకుల ఫొటోస్, ఇలా ఏనుగు ఫొటోస్ ఏదో ఉన్నాయన్నమాట. ఎంటీగా అయితే లేవు వాల్స్, కానీ ప్రతి ఒక్క ఫోటో వెనుక ఏదో ఒక మీనింగ్ అయితే ఉంటది కంపల్సరీ. ఇదిగోండి ఈ క్లిప్ కూడా మీరు మూవీలో అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఫోటో చూడండి, అప్పుడు మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే ఇక్కడ దాదాపు ఒక 20 వరకు ఉన్నాయి. మేబీ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సింగ్ టేబుల్స్ అయి ఉండొచ్చు ఇవన్నీ. ఇదైతే మిర్రర్ నాకు భలే నచ్చింది, బాగా అనిపించింది. ఇది చూడండి డిజైన్ చాలా బాగుంది. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ ప్యాలెస్ లోకి అయితే కెమెరా కానీ, మొబైల్ ఫోన్ కానీ అస్సలు ఎలో లేదు. ఒక సింగిల్ ఫోటో కూడా తీసుకొని ఇవ్వట్లేదు వాళ్ళు. అసలు కెమెరా జస్ట్ ఇలా ఆన్ చేసి పెడితే చాలు, నో ఫోటో ప్లీజ్ అని అరుస్తానే ఉన్నారు. నేను ఇంకా వాళ్ళు చూడనప్పుడు నేను కొద్దిసేపు, మా హస్బెండ్ కొద్దిసేపు వాళ్ళు అటు ఇటు వెళ్ళినప్పుడు ఇట్లా చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇంకొకటి మీకు లెఫ్ట్ సైడ్ అక్కడ ఏనుగు తొండం లాగా కనిపిస్తుంది చూడండి, అది రియల్ ఏనుగు తొండమే. దాంతో ఫ్లవర్ వాజ్ లాగా చేసి పెట్టారనమాట. అదే కాదు మేక కాళ్ళతోటి స్టూల్స్ చేశారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇలా ఏనుగు కాళ్ళతోటి స్టూల్స్ చేశారు. ఇవి రియల్ గా ఏనుగు కాళ్ళే. అందరూ ముట్టుకుంటారు, టచ్ చేస్తే మళ్ళీ ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఇలా ప్రిజర్వ్ చేసి పెట్టారు ఒక గ్లాస్ బాక్స్ లో. అది కూడా నేను వాళ్ళు లేనప్పుడు చూసి ఇలాగ షూట్ చేశాను. అయితే ఇంతకు ముందు ఈ ప్యాలెస్ లోకి కెమెరా అయినా లేకపోతే మొబైల్ ఫోన్ అయినా ఎలా ఉందంట, అంటే 300 ఛార్జ్ చేసేవాళ్ళు దానికి కూడా. మరి ఇప్పుడైతే అసలుకి ఏం లేదు, ఫొటోస్ తీసుకోవద్దంటున్నారు, వీడియోస్ తీసుకోవద్దంటున్నారు. ఎందుకంత రిస్ట్రిక్టెడ్ గా పెట్టారో నాకైతే అర్థం అవ్వలేదు. నేను ఒక్కదానే కాదు, అందరు కూడా ఆ సెక్యూరిటీ వాళ్ళు
వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నారు. అప్పట్లో వీళ్ళు అడవికి వెళ్ళి ఏనుగుల్ని తెచ్చుకొని అలా వాటిని మచ్చిక చేసుకొని సాదుకునే వాళ్ళంట. ఈ రూమ్స్ వచ్చేసి యువరాజు యువరాణి రూమ్స్ అంట. ఇట్లాంటి రూమ్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అయితే అక్కడ డోర్ కి చిన్న హోల్ ఉందన్నమాట. ఆ హోల్లో నుంచి చూస్తే కొంచెం కనిపిస్తుంది, అంటే సోఫాలు చైర్లు వరకే కనిపిస్తుంది. మేబీ వాళ్ళు కావాలని అలాగా హోల్ చేసి పెట్టారేమో చూడడం కోసం అని చెప్పి. అయితే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసుంటే అందరూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటా ఉన్నారు కదా, అది వచ్చేసి ఆడియో గైడ్ అనమాట. అది రాజ్మహల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. దానికి కూడా మనీ పే చేయాలి మనం, 270 రూపీస్ ఏమో. అది కూడా హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అయితే ఉంటుందంట. ఇది వచ్చేసి బిలియర్డ్స్ కదా, అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో మేబీ వాళ్ళు ఆడారనుకుంటా అక్కడ ఆ గేమ్. ఈ డ్రెస్సెస్ వచ్చేసి అప్పట్లో వాళ్ళు వాడిన డ్రెస్సెస్ అంట, కోట్స్ ఇలా శారీస్ ఇవన్నీ అయితే ప్రిజర్వ్ చేసి పెట్టారు. కొన్ని సేల్ కూడా చేస్తారనుకుంటా, మేబీ అక్కడ పెట్టారనమాట బోర్డు లాగా. కాకపోతే ప్రైస్ అయితే టూ మచ్ ఉంది. ఇందులో నాకు అంత స్పెషల్ అయితే ఏమనిపించలేదు. శారీస్ చూడడానికి అయితే రెగ్యులర్గా మనము యూజ్ చేసే శారీస్ లాగే ఉన్నాయి. వీటికి ఎందుకు అంత ప్రైస్ పెట్టారో నాకైతే అర్థం కాలేదు. మరి ఇక్కడ ఇది వచ్చేసి ఆ రాజుది ఆఫీస్ రూమ్ అంట. ఇక్కడ ప్రతి ఒక్క రూమ్ లో ఫర్నిచర్ ఉంది, అదంతా కూడా అలాగే ఉంచారు, ఏది తీయలేదు. ఇందాక రూమ్స్ లో కూడా చెప్పా కదా మీకు, అదంతా కూడా అలాగే ఉంచేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసిన ప్లేట్స్, బౌల్స్, కప్స్ అనుకుంటా అన్ని ఇలాగా ప్రిజర్వ్ చేసి అయితే పెట్టారు. ఇప్పుడైతే అవన్నీ కామన్లే గానీ అప్పట్లో రాజులే యూజ్ చేసేవారు అట్లాంటి పింగాణి ఐటమ్స్ అన్ని. ఈ స్టెప్స్ కోసం ఏం వుడ్ యూజ్ చేశారో ఏమో తెలియదులే కానీ ఆ ఆర్కిటెక్చర్ కానీ చాలా క్లాసిక్గా ఉంది. వుడ్ కూడా ఎక్కడ డ్యామేజే లేదు. ఇది కూడా మూవీలో ఉంటుంది ఈ స్టెప్స్ క్లిప్, నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్యాలెస్ బయట ఇలా ఒక తీగ మొత్తము అల్లుకుపోయింది ప్యాలెస్కి అంతా కూడా. ఇది ఏం తీగ అంటారో నాకైతే అంత ఐడియా లేదు, కానీ చూడడానికి అయితే చాలా బాగుండే, ఎక్స్ట్రా అందాన్ని యాడ్ చేసింది. నాకు తెలిసి ఈ తీగనంతా కూడా షేప్ చేస్తారనుకుంటా ఎప్పటికప్పుడు, అంటే ఎక్స్ట్రాస్ ఏమన్నా పెరుగుతూ ఉంటాయి కదా. హాయ్ చెప్పు సాధన, ఎట్లుంది ప్యాలెస్? బాగుందా? ఇదిగోండి ఇదంతా మొత్తం తీగ అల్లుకుంది చూడండి గోడకంతా కూడా, చాలా బాగుంది అసలు. ఇక్కడైతే కొంచెం ఫోటో స్పాట్ లాగా సెట్ చేసి పెట్టారు, అంటే కొంచెం నీట్గా వెనకాల తలుపులకి పెయింటింగ్స్ అంతా వేసి పెట్టారనమాట. అందరూ కూడా వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మనం ఆగుతామా, మనం కూడా వెళ్ళి కొన్ని ఫోటోలు ఒక 2 వీడియోలు తీసుకొని ఇంకొచ్చేసాను బయటికి. డుంబుల్ డాన్స్ అయ్యి అందరు తినండి. ఏం చేస్తావు, ఇట్లుంటది పరిస్థితి. మంచిగా ఉంది, లోపల అయితే అంత నచ్చలేదు కానీ బయట మాత్రం ప్రశాంతంగా ఉంది. అయితే ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉందన్నమాట ప్యాలెస్ పక్కన. ఈ సెట్టింగ్ అంతా ఫంక్షన్ కోసమే. ఆ రోజు నైట్ ఏదో ఫంక్షన్ ఉంది, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మేమైతే అక్కడ నుంచి కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళాము. బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్ అంటే మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది. అంటే మన సైడ్ హైదరాబాద్లో చార్మినార్ ఎలాగో ఇక్కడ కమర్షియల్ స్ట్రీట్ అలాగనమాట. కమర్షియల్ స్ట్రీటే కాదు, ఇట్లాంటివి ఇంకొక 2-3 కూడా ఉంటాయి, బాగా ఫేమస్ అనమాట.
ఇంకా మేము వెళ్ళగానే ఒక చల్లగా చెరుకు రసం అయితే తాగాము. నేను కూడా చాలా సార్లు అయితే విన్నాను కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్కి బాగుంటుంది, అన్ని కాస్ట్ తక్కువ ఉంటాయి అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే వెళ్ళలేదు, నాకు టైం సెట్ అవ్వలేదు వెళ్ళడానికి. సో ఇంక ఇవాళ మేము వెళ్ళాం కదా బెంగళూరు ప్యాలెస్, అక్కడ నుంచి దగ్గరే వెళ్దామని అంటే ఇంకా సర్లే వెళ్దాం ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ మేమైతే కొన్ని హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అలా తీసుకున్నాము. అవే కాదు ఇంకొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాము. ప్రైస్ అయితే బాగానే రీజనబుల్ అనిపించింది, క్వాలిటీ కూడా పర్లేదు. అంటే ప్రైస్కి తగ్గట్టే క్వాలిటీ కూడా ఉంటుంది. మనం లో ప్రైస్లో సూపర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. అక్కడ మేమేదో షాపింగ్ చేస్తుంటే ఇక్కడ చూడండి మా పాప, మీరు షాపింగ్ చేస్తే నాకేంటి, నా షాపింగ్ నేను చేసుకుంటా అని వాళ్ళ డాడీని పిలిచి ఇట్లా ఒక కోన్ అయితే తీసుకుంది. మా పాపకి కోన్ పిచ్చి అనమాట, అసలు ఎక్కడ కోన్ కనిపించినా కూడా తీసుకోకుండా అయితే అస్సలు వదిలిపెట్టదు. మేము సండే రోజు వెళ్ళామన్నమాట. ఫుల్ రష్ ఉంది, అసలుకి ఎంత రష్ ఉందంటే నడవడానికి కూడా ఫాస్ట్గా నడవలేమన్నమాట, స్లోగా వెళ్ళాలి, అంత రద్దీగా ఉంది ఏరియా అయితే. ఇయర్ రింగ్స్ చూడండి, ఇట్లాంటి ఇయర్ రింగ్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఇక్కడ పార్కింగ్ కూడా మనీ ఛార్జ్ చేస్తారనమాట. మాకు 1 అవర్కి 30 రూపీస్ ఏమో తీసుకున్నారు పార్కింగ్కి సపరేట్ ప్లేస్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి బైక్ పార్క్ చేసుకొని లేదంటే కార్ పార్క్ చేసుకొని ఇంకా ఇలా నడుచుకుంటూ స్ట్రీట్స్లో వెళ్ళి కొనుక్కుంటా ఉండాలన్నమాట. మీకు తక్కువ ప్రైస్లో కొంచెం మంచి క్వాలిటీలో కావాలి అని అంటే కమర్షియల్ స్ట్రీట్ ది బెస్ట్ అని చెప్తాను. నిజంగా చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్ అయితే. చెప్పులు అయితే అసలు చెప్పనక్కర్లేదు, 200కి 150కే వచ్చేస్తున్నాయి. చూడండి అసలు ఆ జనాలు ఎలా ఉన్నారో, నడవడానికి కూడా చూసుకొని నడవాలన్నమాట, అట్లున్నారు జనాలు అయితే ఇక్కడ ఎక్కువగా మొత్తం ముస్లిమ్సే ఉన్నారు. ఇట్లా షాప్ ఓనర్స్ కూడా ముస్లిమ్సే ఉన్నారు ఎక్కువగా. ఇది మేబీ ముస్లిం ఏరియా అయి ఉండొచ్చు. అంటే నేను వచ్చింది కూడా ఫస్ట్ టైమే కాబట్టి నాకు అంత ఎక్కువగా ఏం తెలియదు. ఉయ్యాలలు చూడండి ఎలా ఉందో, బాగుంది అసలుకి. ప్రైస్ ఎంత ఉంటుందో ఏమో అయితే తెలియదులే, కానీ చూడ్డానికైతే చాలా బాగున్నాయి. ఇట్లాంటి షాపులు అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అసలుకి. మా పాపకు కూడా సమ్మర్ కోసమని టీషర్ట్స్ కావాలని తీసుకున్నాం అనమాట. ఇక్కడే 120 రూపీస్కి 4 టీషర్ట్స్ ఇచ్చారు. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. అదే విశాల్ మార్ట్లో అయితే ఒక్క టీషర్టే 100 రూపీస్ ఏమో ఉండే. ఇక్కడ చెప్పుల షాప్లోకి వచ్చి చెప్పులు అయితే ట్రై చేసాము, కానీ నేనైతే తీసుకోలేదు, జస్ట్ చూశాను. మా అక్క అయితే తీసుకుంది అనమాట. అదిగో తను వేసుకుని చూడండి, అవి తను తీసుకుంది. నేను ఇవి తీసుకోవాలనుకున్నా కానీ ఇంకా నేను ఇవేం తీసుకోలేదు. ఇక్కడ ఇవి నాకు బాగా నచ్చాయి, కాకపోతే ఇది నా సైజు లేదనమాట. ఇంకా నేను అది తీసుకోలేదు. వేరే షాప్లోకి వెళ్ళి మళ్ళీ వేరే షూస్ తీసుకున్నాను నేను, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ షూస్ అయితే నేను తీసుకున్నాను. ఇవి నాకు అరౌండ్ 200 ఏమో అలా పడింది. ఎవరు కొనిచ్చారు వాచ్? థ్యాంక్స్ చెప్పు డాడీకి. కొద్దిసేపు నడిచేసరికి ఇంకా మాకైతే మస్తు ఆకలైంది. ఇంకా ఇక్కడ ఒకటి ఏదో షవర్మా షాప్ ఉంటే అక్కడికైతే వచ్చాము. ఒక 2 చికెన్ రోల్స్ ఇంకా 2 షవర్మా అయితే తీసుకొని తినేసాము. ఇంతసేపు మీరు చూసారు కదా, అది వచ్చేసి అటు సైడ్ మొత్తం స్ట్రీట్ షాపింగ్ లాగా ఉందన్నమాట. అంటే అంత బ్రాండెడ్ ఐటమ్స్ ఏం లేవు. ఇంకొంచెం ముందుకి ఇలాగా నడుచుకుంటూ వస్తే ఇక్కడ వచ్చేసి అన్నీ కొంచెము బ్రాండెడ్ లాగా ఉన్నాయి. జూడియో ఇంకా కొన్ని షోరూమ్స్ అలా ఉన్నాయన్నమాట. అంటే అది వేరే సపరేట్ లాగా ఉంది, ఇది వేరే సపరేట్ లాగా ఉంది. మేము అలా నడుచుకుంటూ వెళ్తే మాకు ఈ షాప్ అయితే కనిపించింది. ఇది ఇత్తడి సామాన్ల షాప్ అనమాట. మొత్తం అన్ని ఇత్తడివే ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో, లోపలైతే ఇంకా బాగుంది. మా హస్బెండ్ అయితే లోపలికి రాలేదు, అంటే ఇంకా మళ్ళీ షాప్ వాళ్ళు ఏమన్నా అనుకుంటారని చెప్పేసి లోపలైతే ఏం రికార్డ్ చేయలేదు, జస్ట్ బయట ఇలా రికార్డ్ చేశారు. ప్రైస్ కూడా అలాగే ఉంది ఐటమ్కి తగ్గట్టు. लेफ्ट ले लो, लास्ट दुकान है मेरे बाइक को लेफ्ट लेके लास्ट दुकान, इधर से राइट लेके लास्ट दुकान. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్కి కానీ మంచి ప్లేస్ అనమాట షాపింగ్ కోసం కమర్షియల్ స్ట్రీట్ అయితే. ప్రైజెస్ తక్కువ ఉంటాయి, అందులో మళ్ళీ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా.
ఓకేనా పాయింట్ ఓకేనా మిడిల్కే ఉంది ఓకేనా నార్మల్ ఏం లేదు పెట్టినట్టు లేదు అంతే